నమస్కారం. ఈరోజు మనం యాంటిలోపస్ సెలాన్ ఎనర్జీ లిమిటెడ్ 2025-26 ఫైనాన్షియల్ రిజల్ట్స్, ప్రత్యేకించి Q4 ఫలితాలను లోతుగా విశ్లేషించబోతున్నాం. ఇదొక కంప్లీట్ ఎక్స్ప్లెయినర్. కేవలం డేటా ఆధారంగా అసలు ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయో చాలా సింపుల్గా డీకోడ్ చేద్దాం. రండి. ముందుగా ఈ నంబర్ గమనించండి, 43%. అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్ కదా. గత క్వార్టర్తో పోలిస్తే ఈ క్వార్టర్లో కంపెనీ సాధించిన రెవెన్యూ గ్రోత్ ఇది. ఇంత భారీ జంప్ ఎలా సాధ్యమైంది? దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, ముందుగా బేసిక్స్ మాట్లాడుకుందాం. విభాగం 1, పరిచయం. ఈ మధ్య కంపెనీ పేరు మారింది, అలాగే ఒక పెద్ద విలీనం కూడా జరిగింది. ఈ రెండు కీలక పరిణామాల తర్వాత వస్తున్న రిజల్ట్స్ కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మార్పుల తర్వాత కంపెనీ పర్ఫార్మెన్స్ నిజంగా ఎలా ఉందో ఈ డేటా మనకి క్రిస్టల్ క్లియర్గా చూపిస్తుంది. రైట్, ఇప్పుడు నంబర్స్లోకి వెళ్దాం. విభాగం 2, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఆర్థిక పనితీరు. ఆదాయం ఎలా పెరిగిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. Q3లో 71.11 కోట్లుగా ఉన్న ఆదాయం Q4 నాటికి ఏకంగా 102.01 కోట్లకు దూసుకెళ్ళింది. ఇందాక మనం మాట్లాడుకున్న ఆ 43% గ్రోత్కు ఈ నంబర్సే పక్కా ప్రూఫ్ అన్నమాట. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. కేవలం ఆదాయం మాత్రమే కాదు, నికర లాభం అంటే నెట్ ప్రాఫిట్ కూడా సాలిడ్గా పెరిగింది. Q3లో 28.50 కోట్లుగా ఉన్న లాభం కాస్త Q4కొచ్చేసరికి 38.08 కోట్లకు చేరింది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఎగ్జాక్ట్గా 33% వృద్ధి. ఇక ఈ క్వార్టర్ మొత్తానికి హైలైట్ అనదగ్గ ఫిగర్ ఏదైనా ఉందా అంటే అది ఈ 37.3%. ఎగ్జాక్ట్లీ, ఇది కంపెనీ సాధించిన నెట్ ప్రాఫిట్ మార్జిన్. వాళ్ళ ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఎంత స్ట్రాంగ్గా ఉందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. సరే, క్వార్టర్ సంగతి పక్కన పెట్టి ఓవరాల్ పిక్చర్ చూద్దాం. విభాగం 3, FY26 వార్షిక ముఖ్యాంశాలు. గత ఏడాదితో పోలిస్తే మొత్తం ఆదాయం 267.45 కోట్ల నుంచి 287.77 కోట్లకు స్టేబుల్గా పెరిగింది. లాభం కూడా 70.57 కోట్ల నుంచి 89.61 కోట్లకు చేరింది. ఆబ్వియస్లీ దీని ఇంపాక్ట్ EPS మీద, అంటే ఎర్నింగ్స్ పర్ షేర్ మీద పడింది. అది 20.07 నుంచి 25.49కి పెరగడం ఇక్కడ మెయింటైన్. ఇక ఓవరాల్ ఇయర్లీ ప్రాఫిట్ మార్జిన్ విషయానికొస్తే అది చాలా పటిష్టంగా 31%గా నమోదైంది. ఫైనాన్షియల్ టర్మ్స్లో చెప్పాలంటే ఇదొక వెరీ సాలిడ్ నంబర్. మరి ఈ గ్రోత్ వెనుకొన్న అసలు సీక్రెట్ ఏంటి? లెట్స్ మూవ్ టు విభాగం 4, కీలక స్ట్రాటజిక్ మార్పులు. లాభాలు ఇలా రాకెట్లా దూసుకెళ్లడానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ప్రభుత్వం తెచ్చిన కొత్త ఆయిల్ రెగ్యులేషన్స్ వల్ల కంపెనీ తమ కాంట్రాక్ట్ని మరో 10 ఏళ్లు పొడిగించుకునే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. సెకండ్ పాయింట్, ఈ ఎక్స్టెన్షన్ వల్ల అమోటైజేషన్ ఛార్జీలు ఒకేసారి 17.76 కోట్లు తగ్గిపోయాయి. ఇదొక భారీ రిలీఫ్ అని చెప్పొచ్చు. బట్ వెయిట్, ఇక్కడ అత్యంత కీలకమైన అండ్ క్రూషియల్ పాయింట్ ఇంకోటుంది. కంపెనీకి ఎటువంటి దీర్ఘకాలిక అప్పులు లేవు. అబ్సల్యూట్లీ జీరో లాంగ్ టర్మ్ డెప్ట్ అన్నమాట. ఒక కంపెనీ ఫండమెంటల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయనడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి చెప్పండి. ఫైనల్గా భవిష్యత్తు ప్రణాళికల సంగతి ఏంటో చూద్దాం. విభాగం 5, భవిష్యత్తు అంచనాలు. వావ్, ఈ నంబర్ గమనించారా? 218.83 కోట్లు. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే కొత్త ఆస్తుల అభివృద్ధి కోసం కంపెనీ కేటాయించిన భారీ పెట్టుబడి ఇది. ఫ్యూచర్ గ్రోత్ మీద వాళ్ల విజన్ ఎంత క్లియర్గా ఉందో ఈ కేటాయింపే చెబుతోంది. ఇది మాత్రమే కాదు, క్యాంబే ఫీల్డ్లో మిగిలిన 50% వాటాను కూడా సొంతం చేసుకోవడానికి కంపెనీ చాలా అగ్రెసివ్గా ట్రై చేస్తోంది. ఒకవేళ ఈ డీల్ గనక క్లోజ్ అయితే లాంగ్ టర్మ్లో వీళ్ళ గ్రోత్ నాపడం చాలా కష్టం. ఇది నిజంగా గేమ్ చేంజర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మొత్తంగా ఈ ఎక్స్ప్లెయినర్లో మనం గమనిస్తే అద్భుతమైన క్వార్టర్లీ, ఇయర్లీ వృద్ధి, వెరీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్, దానికి తోడు జీరో డెప్ట్. ఇవన్నీ కలుపుకుంటే కంపెనీ కండిషన్ పర్ఫెక్ట్గా ఉన్నట్లే. మరి ఇంత పటిష్టమైన పునాదితో భవిష్యత్తులో యాంటిలోపస్ సెలాన్ ఎనర్జీ ఇంకెలాంటి శిఖరాలను చేరుకోబోతోంది? లెట్స్ వెయిట్ అండ్ వాచ్.